పెళ్లి వాళ్ళకి ఉన్న పెద్ద కోడలికి చీర ఇవ్వాల్సిన సాంప్రదాయం తెలిసి షాక్ అవుతూ ఉంటుంది పార్వతి. మా ఇంటి ఆచారం బట్టి పెద్ద కోడలికి చీర పెడతాం నిశ్చితార్థం రోజు. కానీ అనివార్య కారణాల వల్ల ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి ఈ చీరని ఈ టీచర్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం అని అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక శ్రీకర్ వీలైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మంచి నిర్ణయమే తీసుకున్నారు అని అనుకుంటూ ఉంటారు. ప్రణతి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వినోద్ వీళ్ళందరూ అలా అనేసరికి ఆరాధ్య వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అదేంటిది, మీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని వ్యక్తికి ఇస్తానంటున్నారు. పెద్ద కోడలు లేకపోతే మిగతా కోడలు ఇక్కడే ఉన్నాం కదా, మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది వాళ్ళతో. అలా అనేసరికి లేదమ్మా, గురువు అంటే జ్ఞానం చెప్పిన వాళ్ళు కదా, అందుకే ఈ ఇచ్చిన చీర ఏదో ప్రయోజనం ఉండాలి కాబట్టి ఇవ్వాలి. ఆ గురువుకి ఇస్తే మంచి జరుగుతుంది, మన మంచి కోరుకుంటారు ఎప్పుడైనా గురువు, అందుకే తనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అతను. అలా అనేసరికి పల్లవి వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. పల్లవి ఆడిన మాటలకైతే కమల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అందుకే మేము తనకి ఆ చీర ఇవ్వాలనుకుంటున్నాం, మీకేం అభ్యంతరం లేదంటే మేము ఆ టీచర్ గారికి చీర ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అందరిలో చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి అయితే అవని అక్కడే ఉండి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అవనికి చీర ఇవ్వడం తెలిసి బామ్మ వీళ్ళందరూ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. దాయమ్మ చీర తీసుకుందాం అని చెప్పేసి పెళ్లి వాళ్ళైతే అక్కడ ఉన్న కుంకాన్ని తీసి అవని నుదుటిన పెడుతూ ఉంటారు. అలా అవని నుదుటిన పెట్టి అవనికైతే చీర ఇస్తూ ఉంటారు. అదేం వద్దండి అని చెప్పేసి అనేసరికి పర్లేదమ్మా తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అనేసరికి అవని చీర తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకుని వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోగానే వాళ్ళైతే దీవిస్తూ ఉంటారు. అలా దీవించడం చూసి పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఎలా వద్దన్నా ఇంటికి దగ్గరగానే అవుతుంది, దూరం పెట్టాలి అంటే ఎలా అయినా దగ్గర అవుతుంది అని అయితే పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళైతే దీవించేసరికి అక్షయ్ అయితే పెద్ద కోడలుగా తీసుకోవాల్సిన చీరని టీచర్గా తీసుకుంటున్నావా అని చెప్పేసి కొంచెం బాధపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరేలే, నీ గౌరవం నీకు దక్కింది అని.